నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మాస్ యాక్షన్, ఎమోషనల్ సీన్స్, రామ్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, రామ్ భాగ్యశ్రీ కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. స్మార్ట్ శంకర్ తర్వాత మళ్లీ మాస్ మోడ్ లో రామ్ నటించాడు. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ ముందు నుంచే రామ్ వ్యక్తిగత జీవితంపై ఓ రూమర్ టాలీవుడ్ లో రచ్చరేపింది. రామ్ భాగ్యశ్రీ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో కథలు వైరల్ అయ్యాయి. వీరిద్దరూ ఒకే హోటల్లో వేరువేరు సమయాల్లో పోస్ట్ చేసిన ఫోటోలు ఈ గాసిప్ కి మరింత బలం చేకూర్చాయి. అంతేకాదు, ఆంధ్ర కింగ్ తాలూకాలోని నువ్వుంటే చాలు పాటను రామ్ స్వయంగా రాసిన నేపథ్యంలో భాగ్యశ్రీ కోసం రాశాడనే ప్రచారం కూడా అలజడి రేపింది. దీంతో రామ్ పెళ్లి రూమర్లు సోషల్ మీడియాలో బాగా హిట్ అయ్యాయి. అయితే ప్రమోషన్స్ లో పాల్గొన్న రామ్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. భాగ్యశ్రీతో ప్రేమలో ఉన్నామనే ప్రచారం పూర్తిగా అబద్ధం. నేను ఈ సినిమాలో రాసిన పాట టైంకు హీరోయిన్ కూడా ఫైనల్ కాలేదు. అమ్మాయి ఎవరో తెలియదన్నప్పుడు నేను ఎవరిని ఉద్దేశించి పాట రాస్తాను అంటూ రూమర్స్ ని కొట్టిపారేశాడు. ప్రేమ అనే విషయం ఇప్పుడు నా జీవితంలో లేదు, ఎవరిపైనా అలాంటి ఫీలింగ్ కూడా లేదు అంటూ తన వ్యక్తిగత జీవితంపై క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే రామ్ ఇచ్చిన ఈ క్లారిటీతో కూడా సోషల్ మీడియా చర్చ ఆగలేదు. ఓవైపు ఆంధ్ర కింగ్ తాలూకా థియేటర్లలో సందడి చేస్తుంటే, మరోవైపు రామ్ భాగ్యశ్రీ యుఎస్ ట్రిప్ వేశారు. అమెరికాలో ఒకే కారులో ప్రయాణిస్తున్న వీడియోను భాగ్యశ్రీ షేర్ చేయగా ఆ వీడియోతో గాసిప్ మళ్లీ జోరందుకుంది. భాగ్యశ్రీ వీడియో తీస్తూ ఉండగా రామ్ స్టైలిష్ గా కూలింగ్ గ్లాసెస్ ధరించి కనిపించిన విధానం, ఆమె నవ్వుతో స్పందించిన తీరుతో ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, ఇంకెన్నాళ్ళు దాస్తావు రామ్, త్వరగా పెళ్లి కార్డు పంపించు, పప్పన్నం తిని వెళ్తాం, మీ కెమిస్ట్రీ చూస్తే ఏదో ఉందని క్లియర్ గా తెలుస్తోంది, షో ఆఫ్ చేయకు, అనౌన్స్మెంట్ ఎప్పుడు అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. రామ్ ఇచ్చిన క్లారిటీతో లవ్ రూమర్స్ కి బ్రేక్ పడిన యుఎస్ ట్రిప్ వీడియోతో మళ్లీ రచ్చ మొదలైంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.